పైల్స్ ఫిషర్స్ రావడానికి మాత్రం ఆహారం జీవన విధానమే కారణం అమ్మా. ఉమ్, ఎందుకంటే వీళ్ళు ఎక్కువగా ఈ చికెను, ఈ పికెల్స్, ఉమ్, వేడి చేసే వాతావరణంలో జీవించడం, ఆ శరీరానికి సరిపడంత నీటిని తాకపోవడం, విరేచనం సక్రంగా వెళ్ళకపోవడం, ఉమ్, ఈ గ్యాస్ ట్రబుల్ ఇలాంటి సమస్యలు ఉండడం, ఉమ్, ఏదైనా ఒకటే ఆహారాన్ని అతిగా తినేస్తుండడం, ఉమ్, ఇలాంటి వాటి వల్ల మనకు శరీరంలో హీట్ పెరిగిపోయి ఉమ్, చాలా వరకు ఈ పైల్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఉమ్, ప్రధానం అదే బేసిక్గా. ఇప్పుడు అడ్వాన్స్డ్గా ఆధునికంగా చాలా రకాల కారణాలు చెప్పొచ్చు. ఉమ్, మీకు ఇలా మ్యూకస్ మెమరీ దెబ్బతిందని, ఇంకోటని చాలా పేర్లన్నీ ఉన్నాయి. ఉమ్, వాటితో అంత అవసరం లేదండి. ఇవన్నీ కూడా ఎప్పుడో తీవ్రమైన పరిస్థితుల్లో వెళ్ళి చెక్ చేసుకున్నప్పుడు వచ్చే లక్షణాలు కనపడేవి. ఉమ్, కానీ బేసిక్గా అయితే ఎవరికైనా ఇక్కడ పైల్స్ ఫిస్టులా ఆఫీసర్ డిఫరెన్స్ అడిగారు. ఉమ్, దీంట్లో ఏంటంటే పైల్స్ అనగానే ప్రధానంగా ఫస్ట్ గ్రేడ్లో విరేచనానికి వెళ్ళినప్పుడు రక్తం పడుతుంది. ఉమ్, ఫస్ట్ గ్రేడ్లో ఉమ్, ఆ రక్తం పడి వాళ్ళకి ఎలాంటి నొప్పి ఉండదు, ఇబ్బంది ఉండదు. ఉమ్, రక్తం మాత్రమే చుక్కలు చుక్కలుగాను కొంచెం విరేచనం కంప్లీట్ అయిన తర్వాత కొంచెం ఎక్కువగా కూడా పడవచ్చు. ఉమ్, ఇది ఫస్ట్ డిగ్రీ పైల్స్లో కనపడే లక్షణం అండి. ఓకే. కానీ కొంతమందికి మంట, నొప్పి వస్తుంది. ఉమ్, విరేచనానికి అంటుకుంటూ రక్తం వస్తుంది. ఉమ్, అది ఫిషర్స్.